డీటెయిల్స్ చూద్దాం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కొడంగల్లో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు ఇల్లు ఇవ్వలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు అందజేశామని గుర్తు చేశారు. లెక్కలు తెలియక 60 ఏళ్ల నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఆ బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వివరించారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని 58,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు. కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మా జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలని వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నియామకాల కోసమే ఉద్యమం జరిగి 1,200 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన 3 నెలల 30,000 ఉద్యోగాలు, ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు, నియామక పత్రాలు లెక్కబెట్టి తలలు లెక్కబెట్టి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నన్ను ఓడగొట్టాలనా, నన్ను వడగొట్టాలనా? బీసీ జనాభా ఎంతుందో లెక్కను తెలవక 60 ఏళ్ల నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి. లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలని, బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పడగొట్టాలన్నా దేనికోసం పడగొట్టాలి, దేనికోసం ఓడగొట్టాలి? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా? కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా? ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ వాడు చెప్పిండనో వీడు చెప్పిండనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోస్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టే కాడికి వచ్చారు. ఎన్నడన్నా కోస్గిలో ఎన్నడన్నా కొట్లాడుకున్నావా? ఈ కొడంగల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.